బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కేఏ పాల్ను మించిపోతున్నారని టీడీపీ నేత సీఎం రమేష్ అభిప్రాయపడ్డారు. ఇవాళ ఆయన ప్రొద్దుటూరులో మాట్లాడారు. 11న జరిగే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే జీవీఎల్ లెంపలు వేసుకుని రాష్ట్రంలోకి అడుగు పెట్టకూడదని ఛాలెంజ్ చేశారు. కడప జిల్లాలో టీడీపీకి ఒక్క సీటు కూడా రాదని చెప్తున్న జీవీఎల్ ఆయన పార్టీకి ఎక్కడ డిపాజిట్లు వస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం జీవీఎల్ అయినా సరే ఎక్కడైనా పోటీ చేస్తే డిపాజిట్లు వస్తాయా అంటూ ఎద్దేవా చేశారు. జీవీఎల్ అదుపు తప్పి అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వస్తే జీవీఎల్ లెంపలేసుకుని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే జీవీఎల్ నరసింహారావు బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల మీడియాతో మాట్లాడుతూ వారి ఎలక్షన్ క్యాంపెయిన్లో, అంటే వారి పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్లో కాదు, వైసీపీకి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేదానికి ఇక్కడికి వచ్చాడు ఆయన. ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి వైసీపీకి క్యాన్వాస్ చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు జీవీఎల్ నరసింహారావు? తెలుగుదేశంకు డిపాజిట్లు రావు అంటే ఏదో బీజేపీ పార్టీ వాడు వేరే పార్టీ గురించి మాట్లాడుతున్నాడు, కానీ తన పార్టీకి ఏమొస్తుంది ఎలక్షన్లో, మా పార్టీకి ఓటు వేయండి కానీ చెప్పట్లా. అంటే మా పార్టీ కంటే బీజేపీ పార్టీకి ఓటు వేయండి, నేను బీజేపీ పార్టీ స్పోక్స్ పర్సనో లేకపోతే ఇంకొకటో. ఇక్కడ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి కండువా వేసుకుంది ఒకటి తప్పితే కడప జిల్లాకు వచ్చాడు. కడప జిల్లాలో ఒక సీట్ రాదంటున్నాడు. అసలు నీకు డిపాజిట్ వస్తుందా అనేది చెప్పు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంకు డిపాజిట్ రాదంటున్నాడు కదా. మేము అధికారంలోకి వస్తే జీవీఎల్ నరసింహారావు నువ్వు రాజ్యసభకు రాజీనామా చేస్తావా? లేదు పొరపాటు అయిపోయింది చంపలు వేసుకొని ఇంకా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టను అని చెప్తావా? ఏదో ఒకటి నేను ఛాలెంజ్ చేస్తున్నాను నీకు. ఆంధ్రప్రదేశ్లో అసలు ఏ సీటులో అయినా నాకు డిపాజిట్ వస్తుందని నువ్వు చెప్పు. మేము అధికారంలోకి వస్తున్నాం అని చెప్తున్నాం. బీజేపీ పార్టీ మనిషిగా నువ్వు మా పార్టీ ఇక్కడ పోటీ చేస్తుంది, మా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, మా పార్టీ ప్రధానమంత్రి అంటున్నావు కదా. ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క పార్లమెంట్ కానీ నీకు ఎక్కడైనా డిపాజిట్ వస్తుందా? నువ్వు డిపాజిట్ ఎక్కడైనా పలానా సీట్లో వస్తుందని చెప్పు, నేను రాజ్యసభకు రాజీనామా చేస్తా. లేదంటే నువ్వు రాజ్యసభకు రాజీనామాకు రెడీయా? ఇది మీడియా ముందు, అందరి ముందు, మీడియా సమక్షంలో నేను చెప్తాను, నువ్వు కూడా చెప్పు. నెక్స్ట్, నువ్వు వైసీపీకి ఏ విధంగా కొమ్ము కాస్తున్నావు, వైసీపీ ఏ విధంగా చేస్తుంది, లేకపోతే టీడీపీ ఎలక్షన్ ఏ విధంగా చేస్తుందని మాట్లాడుతున్నావు కదా. అసలు నీకు సిగ్గు ఎగ్గు లజ్జ మాట్లాడితే కొంచెము ఇది మాట్లాడితే తెలుగు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? ఇంత పచ్చికోలుగా అబద్ధాలు ఆడి నీకు వాల్యూ లేకుండా చేసుకున్నావు కదా. అసలు నీ గురించి ఎవరన్నా ప్రెస్ మీట్ అంటే కొన్ని రోజుల తర్వాత జీవీఎల్ నరసింహారావు కేఏ పాల్ ఇద్దరు ఒకటే అయిపోతారు. నేను ఇదే చెప్తున్నా. ఆ కేఏ పాలు స్పీచు నీ స్పీచు ఎవరైనా కొద్దిగా స్ట్రెస్లో ఉంటే నవ్వుకుంటే దాని కోసం చూస్తున్నారు అంతే. అంటే నీ అంత జోకరు బ్రోకర్ అయిపోయినావు. ఎంత ఘోరంగా అసలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు అంటే అంత అబద్ధాలు మాట్లాడుతున్నావు. ఎవరైనా కానీ వాళ్ళ పార్టీ గురించి చెప్పుకుంటారు. ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీ రాయల్గా చెప్తాను, మేము అధికారంలోకి వస్తున్నామని. మాకు అన్నీ ఒకవేళ ఎక్కడైనా మాకు సీట్లు రాకున్న చోట సెకండ్ ప్లేస్లో మేము ఉంటాం. నువ్వు ఏ ప్లేస్లో ఉంటావా? నువ్వు ఏ ప్లేస్లో ఉంటావో చెప్పు. ఒక్క సీట్లో అసలు కనీసం సెకండ్ ప్లేస్లోకి రాగలుగుతావా? థర్డ్ ప్లేస్లోకి రాగలుగుతావా చెప్పు. సిగ్గు లేకుండా ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నావంటే నీకేమనుకోవాలి? నీ విఘ్నతకే వదిలేస్తాను.